హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆ స్టైల్లో వర్క్. ఇంకా రంజాన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, ఎంతమంది హలీంని ట్రై చేశారు? చేస్తే కామెంట్ చేయడం మర్చిపోదు. ఇంట్లో ట్రై చేస్తారా లేదంటే అవుట్ సైడ్ తింటారా కూడా, అది కూడా చెప్పండి. నేనైతే ఇంట్లోనే చికెన్ హలీంని అయితే చేస్తున్నాను. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. నేను చాలా సింపుల్గా క్విక్గా అయ్యేలా అయితే చేస్తున్నాను ఈ రెసిపీ అయితే. కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక 1/2 కప్పు దొడ్డు గోధుమ రవ్వ, 1 స్పూను ఓట్స్, 1 స్పూను రైస్, 1/2 స్పూను ఎర్రపప్పు, ఫుల్ స్పూను కందిపప్పు, 1/2 స్పూన్ పెసరపప్పు, మళ్ళీ 1/2 స్పూన్ వచ్చేసి శనగపప్పు, 2 స్పూన్స్ వచ్చేసి మినపప్పు. ఇవన్నీ వేసేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకున్నాను నేను ఆల్రెడీ. ఆ తర్వాత వాటర్ అయితే వేసేసుకొని ఒక 4 అవర్స్ to 5 అవర్స్ అయితే నానబెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. ఇంకొక బౌల్ పెట్టేసుకొని ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో క్యాషెస్ని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అదే ఆయిల్లో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, ఒక ఫుల్ ఆనియన్ పెద్దదైతే వేసేసాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి గ్రీన్వి అండ్ అలాగే బ్లాక్ ఇలాచి కూడా వేసేసుకొని అలా కొంచెం ఒక 1 స్పూన్ వచ్చేసి సాజీరా, అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని రాస్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అవి మంచి కుక్ అయిపోయినాయి. ఇందులో పసుపు వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 4 ఆల్మండ్స్, ఒక 4 to 5 క్యాషెస్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో నేను ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ అయితే తీసేసుకున్నాను. ఇది వేసేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇందులో ఒక 10 to 15 పెప్పరు, అలాగే మింట్ లీవ్స్, కోరియండర్ లీవ్స్, 5 to 6 వచ్చేసి గ్రీన్ చిల్లీస్, మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడరు మీ టేస్ట్ తగినట్టు వేసుకొని, మిర్చీస్ కూడా వేసాము, పెప్పర్ కూడా వేసాము కాబట్టి టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. కొంచెం ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1 స్పూన్ వచ్చేసి కోరియండర్ పౌడర్ కూడా వేసేసుకొని మసాలా అంతా మంచిగా పట్టించేసేయాలి. చికెన్కి ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఇది కూడా మంచిగా మసాలా పట్టేసింది. ఇంకా ఇందాక నానబెట్టుకున్న పప్పులు, గోధుమ రవ్వ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అది మంచి కుక్ అయిపోయిన తర్వాత ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని దాంతోపాటు ఒక 2 స్పూన్స్ వచ్చేసి కర్డ్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అదన్నీ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. మంచి కుక్ అయిపోయిన తర్వాత ఇంకా లిడ్ పెట్టేసుకున్నాక స్టవ్ని హై ఫ్లేమ్లో ఒక 15 minutes అలా పెట్టేసి నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోవాలి. విజిల్ పెట్టుకొని పెట్టేసుకోవాలి. అప్పుడే మంచి కుక్ అవుతుంది. పప్పులైనా చికెన్ అయినా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా స్టీమ్ అయిపోయిన తర్వాత తీస్తున్నాను. ఇంకా మంచిగా కుక్ అయిపోయింది. ఇంకా చికెన్ని పప్పులను అంతా మంచిగా మ్యాష్ చేసేసుకోవచ్చు. ఇంకొక బౌల్ పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకొని అది వేడైపోయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని పప్పు గుత్తి ఆర్ మ్యాషర్ దేంతో అయినా మ్యాష్ చేసేసుకోవాలి. అందులో పీసెస్ ఏమీ కనిపించకుండా ఉండేంత వరకు ప్రిపేర్ చేసుకోవాలి. అందులో మింట్ లీవ్స్, కోరియండర్ లీవ్స్, అలాగే ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అలాగే మ్యాష్ చేస్తూ ఉండాలి. ఇంకా కొంచెం ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మధ్య మధ్యలో గీ కూడా యాడ్ చేసేసుకుంటూ స్మూత్గా మ్యాష్ చేస్తూ ఉండాలి. ఇంకా మీకు చేయడానికి ఓపిక లేదు అంటే హెల్ప్ కూడా తీసేసుకోండి. మీ హస్బెండ్స్తో అయినా లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో అయినా ఎవరితో అయినా హెల్ప్ తీసేసుకొని చేసుకోండి. ఇది చాలా ఎక్కువసేపే చేయాల్సి ఉంటుంది. ఇది అయినంత ప్రాసెస్ అంతా మ్యాష్ చేస్తూనే ఉండాలి అవుతున్నంతసేపు. ఇది నాకు చేయడానికి అయితే మోర్ దెన్ 1/2 hour to 45 minutes అయితే పట్టింది ఇలా మ్యాష్ చేయడానికైతే. మీకు చేతితో చేసుకోవడం కష్టంగా ఉంది మ్యాష్ చేయడము అని చెప్పేసి అనిపిస్తే ఇంకా మిక్సీలో వేసేసి పల్స్ మోడ్లో ఒక 2-3 times అనేస్తే సరిపోతుంది. అలా చేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ ఇలా చేస్తే అంటే చిన్న చిన్న పీసెస్ లాగా మంచిగా నోటికి తగులుతూ ఉంటాయి మనం తింటున్నప్పుడు. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇలా ప్రిపేర్ అయితే చేశాను. చికెన్లో అయితే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. లెంటిల్స్లోకి వచ్చేసి అన్ని రకాలుగా యూజ్ చేసాం కాబట్టి ఇందులో కూడా మంచి ప్రోటీన్ రిచ్, లో ఫ్యాట్, ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే లో కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది ఇందులో అయితే. రోజా టైంలో తీసుకుంటే వీళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీగా అలాగే స్లోగా డైజెస్ట్ అవుతుంది. న్యూట్రిషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కదా, సో టమ్మీకి కూడా ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది తింటే. సో అందుకోసం అని చెప్పేసి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు హలీంని అయితే. ఇంకా నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది హలీంని. మీరు ఎంతమంది ట్రై చేస్తారు ఇంట్లో అవుట్ సైడ్ ఏదైనా కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి.
ఇంకా ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేశాక పక్కనే కూడా బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టేసేయండి. ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.